నమస్తే మిత్రమా! వెల్కమ్ టు ఎఫ్2 ఐఏఎస్ అకాడమీ. సో, ఈరోజు న్యూస్ పేపర్‌లో ఉన్నటువంటి అప్డేట్స్ ప్రధానంగా చూసుకున్నటువంటి జరిగింది. సో, అవి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చినటువంటి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ గమనించుకున్నట్టయితే సుప్రీం కోర్ట్‌లో నాన్ జ్యుడిషియల్ పోస్టులు. ప్రధానంగా భారత సుప్రీం కోర్ట్‌లో సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామ్, అదేవిధంగా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నుంచి ఆన్‌లైన్ ద్వారా వీళ్ళ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో, అప్లికేషన్ సబ్మిట్ చేయడం కోసం జూన్ 27థ్ ఈస్ ద లాస్ట్ డేట్ అండి. సో, మరి ఇక్కడ మొత్తం వీళ్ళు నోటీస్ చేసిన పోస్టులు వచ్చేసరికి సుప్రీం కోర్ట్‌లో 26 పోస్టులను నోటీస్ చేయడం జరిగింది. మరి ఇక్కడ పోస్టులు వచ్చేసరికి సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ 6 పోస్టులు, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ 20 పోస్టులు అనేది ఉండడం జరిగింది. మరి దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్‌లో బీఎస్సీ కానీ, బీటెక్ లేదా బీఈ కానీ, ఎల్ఎల్బీ, ఎంఎస్సీ అదేవిధంగా ఎంసీఏలో క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా దీనికి ఒకసారి గమనించుకున్నట్లయితే సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామ్ పోస్ట్‌కొచ్చేసరికి 18-35 ఇయర్స్. అదేవిధంగా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ పోస్ట్‌కొచ్చేసరికి 18-30 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. దీనిలో అంటే డిపెండ్స్ అపాన్ ద ఎస్సీ, ఎస్టీ కానీ, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గాని వాళ్ళందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. సో, జూన్ 27 లాస్ట్ డేట్. మరి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఒకటి రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. వీటి ద్వారా మనకు సెలెక్ట్ చేస్తుంటారు. మరింత సమాచారం కోసం sci.gov.in అనే ఒక వెబ్‌సైట్‌లో విజిట్ చేయొచ్చు. మరి ఇప్పుడు ఎగ్జామినేషన్ కూడా చూస్తున్నట్టయితే రిటన్ టెస్ట్‌లో ఏమేం టాపిక్స్ ఉంటాయంటే, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ వస్తాయి. అదేవిధంగా టెక్నికల్ నాలెడ్జ్ పైన కూడా ఆబ్జెక్టివ్ టైప్‌లో ఆప్టిట్యూడ్ టెస్ట్ గాని, ప్రాక్టికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గాని కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇందులో నుంచి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ‌లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరొక అప్డేట్ చూసుకున్నట్టయితే టీజీ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టెస్ట్ 2025కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని పీజీ కళాశాలల్లో మనకు ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సులో ఎంట్రన్స్‌లకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అని. సో, దీనికి నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. ఎవరైతే పీజీ చేయాలనుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు గాని ఉన్నట్టయితే వీరు 2025 జూలై 17 లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మనకు ప్రధానంగా మరొక అప్డేట్ చూసుకున్నట్టయితే ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో 12 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. దీనికి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి జూన్ 30 అనేది లాస్ట్ డేట్. అదేవిధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ మనకు ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థ అనేది కాంట్రాక్ట్ బేస్ పైన ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. ఇక్కడ మొత్తం వీళ్ళు నోటీస్ చేసిన పోస్టుల సరికి 61 పోస్టులు నోటీస్ చేయడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ 2025 జూన్ 30 లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్లయితే సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌లో మనకు మొత్తం 91 పోస్టులను ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఇక్కడ పోస్టులు వచ్చేసరికి జూనియర్ డైరెక్టర్ ఫైనాన్స్, అదేవిధంగా చూసుకున్నట్లయితే హెచ్ఆర్‌డి ఆఫీసర్, అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులను ఉండడం జరిగింది. అప్లికేషన్స్ ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ జూలై 14థ్ అనేది లాస్ట్ డేట్‌గా ఉంటుంది. సో, మరింత సమాచారం కోసం cdac.in అనే ఒక వెబ్‌సైట్‌ను మీరు విజిట్ చేయొచ్చు. అదే విధంగా చూసుకుంటే ప్రభుత్వ సంస్థ అయినటువంటి మనకు ప్రధానంగా ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్‌లో మనకు 6 పోస్టులను ఫిలప్ చేయడం కోసం కూడా మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఏజీఎం, సీనియర్ మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకి ఇక్కడ నోటిఫికేషన్ ఉందండి. సో, ఒకసారి ఇక్కడ మనకు డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే మెకానికల్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, క్వాలిటీ కంట్రోల్, డిజైన్ అండ్ ఇంజినీరింగ్. సో, అప్లికేషన్స్ అనేది ఆన్‌లైన్‌లో ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ జూలై 5థ్ అనేది ఉంటుంది. సో, మరింత సమాచారం కోసం మీరు విజిట్ చేయాల్సిన వెబ్‌సైట్ వచ్చేసరికి ilpgt.com మనకు వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. అదే విధంగా చూసుకున్నట్లయితే సీసీఐలో న్యూఢిల్లీలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఫిక్స్డ్ టర్మ్ బేస్ చేసుకొని మనకి 29 పోస్టులను ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ పోస్టులు వచ్చేసరికి ఇంజినీర్, ఆఫీసర్, అనలిస్ట్, డిపార్ట్మెంట్ వచ్చేసరికి సివిల్, మెకానికల్, ప్రొడక్షన్,
ఎలక్ట్రికల్, హెచ్ఆర్ అదేవిధంగా మనకు స్టేట్ యొక్క లాంగ్వేజ్ బేస్ చేసుకుని పోస్టులు ఉంటున్నాయి. సో మనకు ప్రధానంగా అప్లికేషన్స్ కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 12 అనేది లాస్ట్ డేట్‌గా ఉంటుంది. మరింత సమాచారం కోసం CCILTD.in అనే ఒక వెబ్‌సైట్‌ని మీరు విజిట్ చేయండి. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్లయితే ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఆఫీసర్ పోస్టులు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ డిజిటల్ టెక్నాలజీ. సో మనకు ప్రధానంగా చూసుకుంటే ఫినాకిల్ కోకో మనకు ఫినాకిల్ కోరో ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి జూలై 16 అనేది లాస్ట్ డేట్‌గా ఉంటుంది. ఇక్కడ పోస్టులు వచ్చేసరికి డిజిటల్ టెక్నాలజీ ఫినాకిల్ కోర్ వచ్చేసరికి 6 పోస్టులు ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని మనకు కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీటెక్ లేదా బీఈ, బీఎస్సీలో 60% మార్కులతో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. లేదా మనకు ఎంసీఏ, ఎంటెక్‌లో 50% మార్కులతో క్వాలిఫై చేయాల్సి ఉంటుంది. సో, మనకిక్కడ ఉద్యోగ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీ. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. అదే విధంగా చూసుకుంటే సీసీఐలో మేనేజర్ పోస్టులు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ నుంచి ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ పోస్టులు వచ్చేసరికి మేనేజర్ 7 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ 6 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి. సో, ఎంబీఏ మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎంఎంఎస్ అదేవిధంగా పీజీటీఎంలో 50% మార్కులతోటి క్వాలిఫై అవ్వడంతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో, అప్లికేషన్ అనేది ఆఫ్‌లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా వచ్చేసరికి అడ్రస్ వచ్చేసరికి చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్‌డి ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 5th ఫ్లోర్, కాపస్ భవన్, ప్లాట్ నంబర్ 3A, సెక్టార్ 10, సిబిడి, బేల్పూర్, నవీ ముంబై అని చెప్తున్నాడు. సో, దీనికి లాస్ట్ డేట్ జూలై 16 లోపల మీరు పంపించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.